అంటే చిన్న విషయం కాదు. అంతకుముందు మీరు ప్రభుత్వంలోకి రాకముందు 10 ఏళ్ల పాటు ఎందుకు అనుకున్న స్థాయిలో అంటే ఏ ఏ అంశాల మీద మాకు స్వేచ్ఛ కావాలనో లేకపోతే నీళ్లు నిధులు నియామకాల్లో మాకు మేము సాధించుకుంటాము లేకపోతే ఒకళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతకడానికి ఇక అవసరం లేదు అని సాధించుకున్న తెలంగాణ. కానీ ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోయింది 10 ఏళ్లలో? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ, ఈరోజు ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ తెలంగాణ తొలిదశ మలిదశ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. దశాబ్దాల కళ ఏదైతే తెలంగాణ అనేది మన నీళ్లు నిధులు నియామకాలు అనే 3 కాన్సెప్ట్ తోటి ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు గత 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అంటే గత 9.5 సంవత్సరాలలో ఫైనాన్షియల్ డిజాస్టర్ ను చేసి వదిలిపెట్టిన రాష్ట్రాన్ని మేము ఈ 2.5 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి ఒక విజన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడంలో మేము నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ అనేది మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తెలంగాణ గీతాన్ని మేము జాతీయ గీతంగా జయ జయ అనేది రాష్ట్రీయ గీతంగా ఫస్ట్ దానికి ఒక ఐకాన్ ఇవ్వడం కానీ అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతిదీ తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమకారుల కుటుంబాలకు ఏదైతే ఈ రోజు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడం కానీ ఇట్లా ప్రతి అంశాన్ని తీసుకున్న విద్యార్థుల విషయాన్ని తీసుకుంటే కూడా ఈరోజు విద్యార్థుల కోసం ఏదైతే మెస్ ఛార్జీల పెంపు కానీ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కానీ లేకపోతే యూనివర్సిటీలలో పర్మనెంట్ వీసీల నియామకం కానీ ఈ రకంగా తీసుకుంటే విద్యార్థుల విషయంలో ఉద్యోగస్తుల కోసం తీసుకుంటే ఏదైతే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే స్పౌస్ ట్రాన్స్ఫర్స్ కానీ లేకపోతే గతంలో 15వ తారీఖు 20వ తారీఖు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కసారి వాళ్ళకు శాలరీ వచ్చేది. శాలరీల కోసం ఉద్యోగస్తులు పెన్షన్దారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండే. కానీ మేము వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖే శాలరీ ఇవ్వడం అనేది ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంగా మేము గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు వాళ్ళకి ఏదైతే గతంలో ఉన్న బకాయిల విషయంలో 6,000 కోట్ల రూపాయల బకాయి పెడితే మేము 100 రోజుల్లో ఆ బకాయిలను రిలీజ్ చేస్తామని చెప్పి మొన్న అన్నప్పుడు నుండి మేము ఒక 3 రోజుల కిందట 2,000 కోట్లు కూడా రిలీజ్ చేసిన చరిత్ర మాది ఉంది. ఈ రకంగా తీసుకుంటే పేదవాడికి ఇండ్లు కావాలి. ఇండ్లు గత ప్రభుత్వము కనీసం నియోజకవర్గానికి 100 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితులలో మేము ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నుండి ఇప్పటి వరకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాము. దానిలో భాగంగా నిన్ననే సీఎం గారు 1,50,000 ఇండ్ల ప్రారంభోత్సవం గాని సెప్టెంబర్ లో మరో 1,00,000 గాని తర్వాత విడుదల ఇంకో 2 లక్షల ఇండ్ల కోసం గాని. అంటే రావులరెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాక మీ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం ఓకే, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి అనేది పేదవాడికి డబుల్ బెడ్రూమ్లు చాలా పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ చేశారు. అదొక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా అప్పుడు కేసీఆర్ చెప్పారు. అలాగే నిధుల విషయంలో లేకపోతే నియామకాల విషయంలో లేకపోతే ఇరిగేషన్ విషయంలో చేసిన ప్రచారానికి కానీ ఖర్చు పెట్టిన డబ్బు లేకపోతే ఆర్భాటానికి సంబంధించి ప్రపోర్షనేట్గా రిజల్ట్ ఎందుకు రాలేదు? నేను అదే చెప్తున్నాను. ఏదైతే మా వరంగల్లోనే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన అంటే చేసిన తర్వాత మేము 100 రోజుల్లోనే ఇల్లు కట్టిస్తాము, ఆ గృహ ప్రవేశానికి మేము వస్తాము, కోళ్ళు బళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లుండే అనేది చాలా ఆయన హావభావాలతోటి ఆయన భాషతోటి చెప్పిండు. అవన్నీ చూసి ప్రజలు నిజమే కదా అని నమ్మిండు. కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేది కేవలము ఒక నియోజకవర్గానికి 100 ఇండ్లు కూడా కట్టించలేని దుస్థితులు. అంటే ఇండ్లు అవసరం లేదు, ఎంతసేపు బడాబాబుల కోసమే ఆలోచించాలనే విషయం మనకు ప్రత్యేకంగా తెలుసు. ఈ రోజు రైతుల విషయానికి వచ్చేసరికి కూడా ఏదైతే గుట్టలు చెట్లు పుట్టలు ఏదైతే వాటికి కూడా ఈ రోజు రాళ్ళు రప్పలు ఉన్న వాటికి కూడా రైతు బంధు ఇచ్చేస్తాము, మేము రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. కానీ వాళ్ళకి ఎంఎస్పి విషయంలో కానీ పండిన పంటను ఎట్లా కొనుగోలు చేయాలనే విషయంలో కానీ లేకపోతే మేము
అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసి చూపించినాము. 100% కాకపోవచ్చు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమందికి కాకపోవచ్చు, కానీ దాదాపు 99% ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేయడం విషయంలో గాని, ఈ రోజు దేశంలోనే అత్యధికంగా 65 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం అనేది ఇక్కడ మన దగ్గర పండుతుంది. ఈ రోజు కాళేశ్వరం అనే ప్రాజెక్టు మనకు నిరుపయోగంగా ఉన్నా కానీ ఈ రోజు అధికంగా మనకు ప్రొక్యూర్మెంట్ రావడం, దాన్ని కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా June 4th వరకు డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఇంకా ఏదైనా 5-6 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నా కానీ ఖచ్చితంగా వాటిని కొనుగోలు చేయాలనే విధంగా మేము పెట్టుకున్నాము. ఈ రోజు ఏదైతే ముఖ్య సమస్య ఆర్టీసీ, గత ప్రభుత్వ హయాంలో 40 రోజుల రావులరెడ్డి గారు, మిగతాది సెక్టర్స్ వారికి కూడా నేను మాట్లాడతాను, అప్పుడు ఈ ఆర్టీసీ విషయం కూడా మాట్లాడదాం.